Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న ట్యూస్డే రోజు లాగండి. ట్యూస్డే రోజు అయితే పొద్దున్నే లేచాను. ఇంకా లేచి అయితే ఒక సైడ్ స్టవ్ పై అయితే పాలు పెట్టేశానండి. ఇంకొక సైడ్ అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా గిన్నె పెట్టుకున్నాను. పల్లీలు వేయించుకోవాలండి. ఇంకా పచ్చిమిర్చి అయితే నిన్ననే మొత్తం కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా పచ్చిమిర్చి డైరెక్ట్ ఇందులోకి వేసుకోవడమే అండి. ఇంకా ఇప్పుడు కడిగి వేసుకున్నాం అనుకో అది పైకి చిల్లుతుంది, అలా ఉంటుంది కదా. మళ్ళీ పచ్చిమిర్చి కూడా తొందరగా పాడవుతున్నాయి. సో అందుకనేసి నిన్ననే క్లీన్ చేసి పెట్టుకున్నానండి అన్నీ. ఇంకా అవి అయితే 1 వీక్కి సరిపోతాయి. ఇంకా అందుకనేసి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. లేదనుకో ఇంకా అప్పుడే కడిగాను అనుకో ఆ పచ్చిమిర్చి, ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తానండి. ఇంకా పచ్చిమిర్చిలో వాటర్ పోయాకైతే ఇంకా ఆయిల్ వేస్తాను. ఇంక ఈరోజు అయితే ముందే కడిగి పెట్టాను కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసాను. ఇంకా తర్వాత అయితే దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని అయితే మధ్యలోకి సుంచి వేస్తానండి. ఎందుకంటే పైకి చిల్లుతున్నాయి. ఓన్లీ పచ్చిమిర్చి వేసాను అనుకో ఇంకా టాప్ అని పేలి మీద పడుతున్నాయి. సో అంత రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదండి. అందుకనేసి ఇట్లా మధ్యలోకి కట్ చేసి అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయితే దీంట్లోకి పల్లీలు వేసుకుంటానండి. ఇంకా ఆ పల్లీలు కూడా ఫ్రై అవ్వాలి మంచిగా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చట్నీలోకి ఎప్పుడైనా కానీ పచ్చివాసన రాదు. చట్నీ అయితే టేస్ట్ భలే ఉంటుందండి. సో అందుకనేసి నేను ఎప్పుడైనా ఇంకా ఇక్కడ ఈ పల్లీలు పెట్టేసి వేరే పని చేసుకుంటూ ఉంటానండి. సిమ్లో పెట్టేసి ఇంకా అవి నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ ఈరోజు డైరెక్ట్ టీయే తాగుతా అన్నారు. ఇంకా హాట్ వాటర్ ఏమొద్దన్నారు. సో అందుకనేసి ఫస్ట్ అయితే తనకి పాలే పెట్టేశానండి. ఇంకా టీ వద్దనేసి ఇంక ఇక్కడైతే ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రై అయ్యేటట్టు. ఇంక ఇక్కడ ఈ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయండి. ఇంకా దీంట్లోకి అయితే పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పల్లీలు ఏంటో కానీ ఈ మధ్యలో తొందరగా పురుగు వచ్చినట్టు అనిపిస్తున్నాయండి. ఇంక ఇప్పుడైతే ఏం లేవు కానీ చూసి వేసుకుంటున్నాను, వస్తాయేమో అని భయం వేసి. సో ఇంక ఇక్కడ ఈ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసి. అయితే ఇంకొక సైడ్ చూసారు కదా, స్టవ్ మీద అయితే నేను సిమ్లో పెట్టాను అనుకున్నానండి. స్టవ్ అయితే ఫుల్గా పెట్టేశాను. నేను అక్కడే ఉండి కూడా పాలైతే పొంగిచ్చేస్తానండి. ఇంక ఇక్కడ పాలన్నీ తుడుచుకుంటున్నాను. పొద్దున్నే అబ్బా అనిపించిందండి. అయినా ఈరోజు స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ అయితే దారుణంగా ఉందండి. ఈ మధ్యలో అయితే అసలు స్టవ్వే క్లీన్ చేయలేదు. ఇక్కడైతే బాబు పాల డబ్బా ఉంటుంది కదా, ఇంకా ఆ పాల డబ్బా అయితే మళ్ళీ వేడి నీళ్ళలో మరిగించుకుంటున్నానండి. ఒక సైడ్ ఆల్రెడీ పల్లీలు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టాను. అలాగే పాలలో కొన్ని పాలు తీసి అయితే పక్కన పెట్టాను పిల్లల కోసం. ఇంకా కొన్ని పాలు అయితే మా హస్బెండ్కి టీ పెట్టేశానండి. ఇంకా టీ అయితే అయిపోయింది. ఇంకా తనకి వెళ్ళి అయితే టీ ఇచ్చేసాను. ఇక్కడైతే పొద్దున్నే రైస్ కడిగి పెట్టాను. ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెడుతున్నానండి. పాపకి ఈరోజు అయితే స్కూల్ ఉంది. సో ఇంకా అందుకనే వంట పొద్దున్నే చేయాలి కాబట్టి రైస్ అయితే పెట్టానండి. ఇక్కడ ఇవైతే చల్లారిపోయాయి. వీటిని అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. ఇంకా ఏ రోజు చట్నీ ఆ రోజు చేసుకునే టేస్ట్ అనిపిస్తుందండి. ఫ్రిడ్జ్లో చట్నీ పెడితే అయితే తినబుద్ధి అవ్వట్లేదు. సో అందుకనేసి కొన్ని పల్లీలు వేసి చేసుకున్నాను. ఎంత కొంచెం చేద్దామన్నా కానీ కొంచెం ఎక్కువే అవుతుందండి. కొంచెం అయితే మళ్ళీ ఎట్లయినా మిగిలిపోతుంది. అది మళ్ళీ రేపటి చట్నీలో కలపాల్సి వస్తుంది. ఇంక ఇక్కడైతే మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని, ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవైతే 2-3 వేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా చట్నీ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే క్యాప్సికం కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో క్యాప్సికం ఉంది. సో క్యాప్సికం అయితే బయటికి తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చుకొని దాన్ని అయితే మంచిగా కడుక్కొని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. టమాటా అయితే వేయట్లేదండి, ఓన్లీ క్యాప్సికం ఫ్రై ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా హస్బెండ్ ఉండట్లేదండి. ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. మర్చిపోయి అయితే రైస్ ఫుల్గా పెట్టేశానండి. రైస్ పెట్టాకైతే గుర్తొచ్చింది ఇంకా మా హస్బెండ్ ఉండరు అనే విషయం అయితే. ఇంకా అందుకనేసి క్యాప్సికమ్ 4 ఉంటే 3 కట్ చేశానండి. అసలే ఫుల్ కాస్ట్, ఇంకా కర్రీ వేస్ట్ చేయడం ఎందుకనేసి. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ కట్ చేసే లోపు రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను చేయడం. అయితే బాగుంటుందండి క్యాప్సికమ్ ఫ్రై, ఒకసారి ట్రై చేయండి. టమాటాలు వేయకున్నా కూడా ఊరికనే ఇట్లా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఇక్కడైతే ఇది చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేడయ్యాకైతే దాంట్లోకి జీలకర్ర, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఇంకా
ఆనియన్ అయితే వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి తొందరగా ఫ్రై అవ్వాలనేసి. ఇంక ఇవి ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా పసుపు వేసుకున్నాను. తర్వాత అయితే కలుపుకొని ఒకసారి ఇంకా క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలండి క్యూబ్స్ లాగా. అయితే ఇంకా ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ ఇందులోకి అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఇంకా అవి కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకా బాగా ఇట్లా మెత్తగా ఉడికించుకోని అవసరం లేదు, క్యాప్సికమ్ అయితే కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి. దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి ఈ కర్రీ అయితే. సో ఇంకా మొత్తం ఇది దగ్గర పడే లోపు అయితే ఇంకొక సైడ్ టిఫిన్లోకి ఈరోజు దోశ పిండి ఉందండి, ఇంకా నిన్నటిదే. సో ఇంకా ఆ దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొచ్చాను. బయటకు తీసుకొచ్చి ఇంకా దోశలు వేసుకునేంత పిండి అయితే ఇంకో గిన్నెలోకి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా వాటర్ అయితే వేసుకొని ఇంకా దోశ పిండి కన్సిస్టెన్సీకి అయితే కలుపుకుంటున్నానండి. కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నిన్న పుదీనా చట్నీ చేశాను, అది నిన్ననే అయిపోయిందండి. రైస్లోకి అదే తిన్నాము, ఇంకా టిఫిన్లోకి కూడా అదే తిన్నాము కదా, సో అందుకనేసి అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పల్లి చట్నీ చేశాను కదా, సో ఇంక ఇక్కడ ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పొడి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి. ఇంకా దీంట్లోకి అయితే ఏమి వేసుకోవట్లేదు, కారం అయితే పచ్చిమిర్చి సరిపోతాయి, ఇంకా సపరేట్గా కారం అయితే ఏమి వేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గానే అయిపోయిందండి కర్రీ అయితే, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ ఈ కర్రీ చూసారు కదా, కొంచెమే ప్రిపేర్ చేశాను, ఈ కొంచెమే ఇంకా మాకైతే మిగిలిపోయిందండి, నేను పాప ఇద్దరమే కదా, సో ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది. ఇంక ఇక్కడైతే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. దోశలు వేసి ఇంకా పాపకి ఇచ్చేసాను తను తింటా అంటే. సో ఇంకా బాబుకు కూడా ఒక దోశ అయితే వేసి ఇచ్చానండి. ఇంకా అంతా అయిపోయింది, టిఫిన్ కూడా పెడదామనేసి అన్నం చల్లారబెట్టానండి, కర్రీ కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను, పాపకు స్నానం కూడా చేయించానండి. ఇంక ఇక్కడ ఈ దోశ వేసి వచ్చే లోపు అయితే దోశ చూడండి ఎలా మాడిపోయిందో, అంటే పాపకు స్నానం చేయించి వచ్చానండి. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంకొక దోశ అయితే వేస్తున్నాను మా పాప కోసం అయితే. ఈ దోశ అయితే కొంచెమే తిందండి, పొద్దున్నే పాలు తాగింది తనైతే, అసలు పాలే తాగదు, ఈ మధ్యలో కొంచెం కొంచెం పాలు తాగుతుంది. పాలు తాగేసరికి ఇంకా తనకి టిఫిన్ తినబుద్ధి అవ్వట్లేదండి. సో ఇంక ఈ దోశ వేసి ఇచ్చాను కానీ తినలేదు, బాక్స్లోకైనా వేద్దామనేసి అనుకున్నానండి. ఇక్కడ ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం వేస్తున్నాను దోశ అయితే. పాపకైతే స్నానాలు చేయించి అంతా రెడీ చేశానండి, డ్రెస్ కూడా వేసుకుంది. ఇంకా దోశ ఏమో కొంచెం తిన్నది, కొంచెం స్కూల్కి వెళ్ళాక తింటదిలే అనేసి అనుకున్నానండి. సో ఇంకా మార్నింగ్ నుండి అయితే పాప ఒక 2-3 సార్లు మోషన్కి వెళ్ళిందండి. ఇంకా నేను స్నానం చేయించాక కూడా ఒక 2 సార్లు మళ్ళీ మోషన్కి వెళ్ళింది. సో అందుకనేసి స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంకా మోషన్స్ అయితే ఇబ్బంది పడుతుంది కదా, అసలే వాతావరణం అంతా చల్లచల్లగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా లాస్ట్ మినిట్లో పాపనైతే స్కూల్కి పంపించలేదండి అన్నీ రెడీ చేశాకైతే. ఇక్కడ ఈ దోశ కూడా పాప కోసమే వేస్తున్నానండి, బాక్స్లోకి పట్టుకెళ్తుంది అనేసి. కరివేపాకు పొడి ఉంటుంది కదా, అదైతే వేసాను. ఇంకా స్కూల్కి వద్దనేసరికి మా హస్బెండ్కి ఎగ్ దోశ అన్న వేసిద్దామనేసి ఇంకా ఇదే కరివేపాకు పొడి పైన అయితే ఇంకా ఎగ్ వేసేసానండి. ఎగ్స్ అయితే ఇంకా మొన్న తీసుకొచ్చారు, మళ్ళీ అవి పాడేటట్టు ఉన్నాయనేసి ఇంక ఇక్కడైతే ఎగ్ దోశనే వేసిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి, ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసి అయితే వెళ్ళిపోతారు. సో మళ్ళీ అక్కడ లంచ్ చేస్తారో చేయరో అనేసి ఇంకా 2 నార్మల్ దోశలు వేసాను, ఒకటేమో ఎగ్ దోశ వేసేసానండి. ఇంక ఈరోజు ఇంకొక మిస్టేక్ కూడా చేశాడు మా హస్బెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారా? సో అంటే ఇది పొద్దున నేను షూట్ చేస్తున్నాను, మీకు ఈ వీడియో వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది. కానీ ఇంకా ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే పొద్దున్నే లేచానండి, లేచి పనంతా కంప్లీట్ చేశాను, ఇంకా రెడీ అయిపోయాము, పాపను కూడా రెడీ చేశాను. చూడండి, పాపను కూడా ఆల్రెడీ రెడీ చేసేసాను, ఇంకా బాక్స్కు అదంతా ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్కు పాపకైతే పెట్టాను దోశ. నేనంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే కానీ టైం 9 అవుతుందండి. సో అంతా అయిపోయాక మా పాపకైతే ఇంకా ఇప్పటికీ 3 టైమ్స్ మోషన్కి అయితే వెళ్ళిందండి. సో అందుకనే ఇంకా స్కూల్లో మోషన్స్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంక ఈరోజు అయితే స్కూల్కి పంపించలేదండి. ఇంకా లాస్ట్ మినిట్లో పాపనైతే స్కూల్కి వద్దనేసి ఆపేసానండి. ఇంకా ఈరోజు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి, ఒక్క పని సరిగా చేసుకొనివ్వరు. చూడాలి, ఇంకా మా హస్బెండ్ అయితే పని ఉందని బయటికి వెళ్ళారండి మార్నింగే, ఇంక ఈవినింగ్ వస్తారు తనైతే. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ చూడండి, మా పాప మా బాబుకి తినిపిస్తుంది కానీ తనకు నచ్చట్లేదు, అమ్ముతున్నాడు. ఇల్లు మొత్తం పిచ్చి పిచ్చిగా చేశారండి, దోశ ఎక్కడ పడితే అక్కడ వేశారు. ఇల్లంతా క్లీన్ చేయాలి, క్లీన్ చేసి ఫస్ట్ మా బాబుని పడుకోబెట్టి తర్వాత అయితే ఒక వీడియో ఉంది అదైతే ఎడిటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, మా బాబు అయితే బనానా పెడితే మొత్తం ఉమ్ముతున్నాడు. వాళ్ళు పడుకునేలా లేరని నేను బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసుకుంటున్నానండి. ఇక్కడ చెప్పాను కదండి ఇందాకైతే మా పాప స్కూల్కి వెళ్ళలేదు అనేసి.
సో ఇంకా ఇంట్లోనే ఉందండి పాపం. మోషన్స్ అయితే బాగా అవుతున్నాయి, చూడాలి తగ్గుతాయో లేదో. సిరప్ అయితే వేసానండి. ఇంకా వీడియోస్ అయితే కొన్ని ఎడిటింగ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. ఇందాక మీతో మాట్లాడిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా వీడియో ఎడిటింగ్ అయ్యేలోపు ఆ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయండి. బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా నేను పాపనే ఊరికనే కూర్చొని ఉన్నాము. ఇంక ఇప్పుడైతే బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలన్నీ ఎండేసి రావాలండి. సో ఇంక ఇక్కడ చూ అని స్కూల్కి వెళ్ళలే లేదా లేదా ఎందుకు లేదు స్కూల్? ఎందుకు లేదు? వచ్చిందా? వచ్చింది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడ చూడండి బాబు అయితే పడుకున్నాడండి. ఇంకా బాబుని పడుకోబెట్టేసి అయితే మేము బిల్డింగ్ పైకి వెళ్ళాం. నేను పాప అయితే బట్టలు ఎండేద్దామనేసి ఇంకా వెళ్ళి బట్టలన్నీ ఎండేసానండి. నేను బట్టలు ఎండేయడం కంప్లీట్ అయిపోయింది లేదో ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. అసలు పైకి రావద్దు అనుకున్నాను కానీ పైన మంచిగా గాలి వస్తుంది, గాలికి తొందరగా ఆరుతాయి కదా అనేసి ఇంకా పైకి వచ్చాము. ఇంకా పైన ఇట్లా ఎండేసి మొత్తం ఎండేసి కిందికి వెళ్దాం అనుకునే లోపే వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా మళ్ళీ అన్నీ తీసుకొని టబ్లో వేసుకొని వెళ్ళి కిందనైతే కొంచెం ఇటు వర్షం కొట్టని దగ్గర అయితే ఎండేసానండి. సో ఇంకా అసలు పైకే రాకుండా ఉంటే అయిపోయేది అనిపించింది నాకైతే. మళ్ళీ వెళ్ళి కింద అయితే ఎండేసామండి. ఇంకా వచ్చాకైతే ఇది ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ అయితే పాపకి ఇంకా స్కూల్లో ఎలా తింటుందో అలానే అయితే పెట్టేశానండి. అంటే పొద్దునే లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. ఇంకా అదే బాక్స్లో కలిపి అయితే ఇచ్చానండి. ఇస్తే ఇంకా మా బాబు చూడండి ఎలా చేస్తున్నాడో. తనని అస్సలు తిననివ్వట్లేదండి. ఇంకా తననైతే ఇక్కడ సోఫా పైన కూర్చోబెట్టానండి. కూర్చోబెడితే ఇంకా సోఫాలో అయితే ఫుల్గా అన్నం పోసేసిందండి మా పాప అయితే. ఇంకా తను కొంచెం పోసింది, ఇంకా మా బాబు వెళ్ళి దాంట్లో చేతులు పెట్టి ఇంకా దాంట్లో ఉన్న అన్నం అంతా తీసి కిందేసాడండి. ఇంకా నేను అనుకున్నాను ఇంటి దగ్గరే ఇలా తింటుందంటే స్కూల్లో ఎలా తింటుందో అనేసి నాకైతే డౌట్ వచ్చిందండి. మా పాప అయితే స్కూల్లో ఏం తింటుందో ఏమో డౌటే అండి. ఇంకా నేనైతే ½ ఒర్రి అయితే కొంచెం తినిపించేసానండి. ఇంకా తనైతే తినలేదు. ఇంకా ఇల్లు చూడండి ఎంత అన్నం పోసారో ఇద్దరు కలిసి. ఇంక ఇక్కడైతే మొత్తం ఊడ్చేస్తున్నానండి. కళ్ళంలా ఉంది ఇదైతే. ఇంకా స్కూల్లో అయితే పిల్లలందరూ కలిపి పోసింది అయితే ఫుల్గా ఉంటుందండి. ఒకరోజు నేను ఆఫ్టర్నూన్ టైంలో పోతే చూశాను, మామూలుగా లేదండి రైస్ అయితే. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైం అయితే కొద్దిసేపు పిల్లలతో అలా ఆడుకున్నాము. ఇంకా అప్పుడైతే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి. మా హస్బెండ్ వచ్చాడు. రాగానే మా పాప చూడండి ఇంకా వెళ్ళి మా హస్బెండ్ స్వీట్ కార్న్ తీసుకొస్తే ఇంకా తీసుకొచ్చుకుంటుందండి. మా బాబు అయితే ఇప్పుడే చూశాడు. ఇంకా చూడగానే ఇలా ఉరికాడో చూడండి మా హస్బెండ్ దగ్గరికి అయితే. ఇంకా తనేమో తడుచున్నాను అనేసి ఇటు సైడ్ వస్తుంటే మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ తన దగ్గరికి అయితే వచ్చాడండి మా బాబు అయితే. ఇంకా వచ్చి ఎత్తుకోమనేసి ఇంకా మామూలు హ్యాపీనెస్ కాదండి, పిల్లలకి అలానే ఉంటుంది కదా, పొద్దున నుండి చూడలే కదా. సో అందుకనేసి ఇంకా మా పాప ఏమో మా డాడీ బయటకు వెళ్తే ఏం తీసుకొస్తాడో అనే ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్తుందండి. ఇంకా వెళ్ళి చూసింది. మా బాబేమో మా హస్బెండ్ ఎత్తుకోవాలనేసి ఇంకా తన దగ్గరికి వెళ్తాడండి. ఇంకా మా హస్బెండ్ వచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని అయితే ఎత్తుకున్నాడండి. ఇంకా తర్వాత అయితే టీ పెట్టమని అడిగారు. ఇంకా చల్లగా ఉంది కదా వాతావరణం, అసలే వర్షంలో తడిచొచ్చాడు. మామూలుగానే టీ అంటే ఇంకా ఇష్టం. ఇంక ఇప్పుడైతే ముందు ఫస్ట్ టీ పెట్టుపో అనేసి అంటున్నారండి. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంకా టీ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా మొన్న అల్లం అయితే పొట్టు ఉంది కదండి, ఆ పొట్టేసి అయితే టీ పెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే హన్మకొండ నుంచి ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారండి కొన్ని అయితే. వీటికే ఫుల్ కాస్ట్ అయిందంట. ఇంకా మీరు ఎంత అయింటుందో కామెంట్ చేయండి. చియా సీడ్స్, ఇంకా డ్రై కివి ఉంటాయి కదా అవి, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా డేట్స్ ఇవైతే తీసుకొచ్చేసారండి. సో ఇంకా వీటిని అయితే ఎక్కడివక్కడ సర్దేశాను. టీ అయితే మరిగిపోయిందండి. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పోసిస్తున్నాను. ఇంక ఈ కప్ అయితే ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాము అండి, కొంచెం పగిలింది అయినా అదే వాడుతున్నామండి. ఇంకా మొన్న ఒక కప్పు తీసుకొచ్చాము, అది 4 రోజులు కూడా లేదండి. ఈ కప్ అయితే ఎప్పుడో తీసుకొచ్చామండి. ఇంకా ఇదైతే ఇలా ఉంటుంది. సో దాంట్లోనే పోసి ఇచ్చానండి. ఇంకా ఇల్లు చూడండి పిల్లలు ఎలా చేశారో. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంక ఇల్లు ఉడ్చుకోవాలనేసి ఈ బొమ్మలన్నీ సర్దేస్తున్నానండి. బయటనేమో కొంచెం చినుకులుగా పడుతున్నది, వర్షం అయితే ఎక్కువ పడట్లేదు. మా హస్బెండ్ అయితే వెదర్ బాగుందనేసి పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళారండి. నేనేమో ఇంకా ఇదే టైం కదా అనేసి
తొందరగా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మా పాప లంచ్ బ్యాగు అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసింది. ఇంకా అవన్నీ టీపాయ్ మీద అయితే పెట్టేశానండి. మా బాబేమో తను కప్పుకునే చిన్న బ్లాంకెట్ ఉంటుంది కదా, ఇంకా అదైతే తీసుకొచ్చి అక్కడ కిందేసి ఆడాడండి. ఇంకా నయ్యం దాంట్లో టాయిలెట్ పోయలేదు. ఇంకా దాన్ని కూడా తీసి మడత పెట్టి అయితే అక్కడ పెట్టాను. ఇంక ఇక్కడ మా పాప చూసారు కదండి, సోఫా మీద ఉన్న కవర్స్ మొత్తం తీసుకుపోయి ఇంకా బట్టలు బుట్టు ఉంటుంది కదా పిండేది, దాంట్లో అయితే వేసిందండి. ఎందుకో తను దాని మీద కొంచెం ఆఫ్టర్నూన్ అన్నం తిన్నారు కదా, ఆ మరకలు అయ్యాయి కదా, తనకు నచ్చనట్టుంది. ఇంకా తీసుకొని పోయి వెళ్ళిందండి. ఇంక ఇక్కడ చూడండి, నేను సర్దుతుంటేనే పిల్లలు బయట నుంచి ఇంట్లోకి అయితే వచ్చేసారండి. వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంట్లో ఉంటేనో బయటికి వెళ్ళాలంటారు, బయట ఉంటేనో ఇంట్లోకి రావాలని ఉంటారండి. ఇంకా మా హస్బెండ్ వీళ్ళు బయట ఉండట్లేదని ఇంకా ఇంట్లోకి అయితే పంపించేశారు. ఇంక ఇక్కడైతే నేను అది మొత్తం సర్దనం కంప్లీట్ అయ్యాకైతే ఇల్లు ఉడవడం స్టార్ట్ చేశానండి. ఇంకా పొద్దున్న నుండి ఇది మూడోసారి అండి ఇల్లు ఉడవడం అయితే. ఇంకా ఇదే లాస్ట్ అండి. పిల్లలు కూడా ఆఫ్టర్నూన్ టైం ఎక్కువ పడుకోలేదు. ఇంకా ఇప్పుడు ఇల్లు ఉడిచి వాళ్ళని ఫ్రెష్ చేయించాలనుకో కొంచెం తిని పడుకుంటారండి, మళ్ళీ ఏం ఆడుకోరు. మా పాప ఇంట్లో ఉండేసరికి బాబు కూడా మధ్యాహ్నం అయితే పడుకోలేదండి. పొద్దున ఒక్కసారే పడుకున్నాడు. రోజు 2 సార్లు అయితే పడుకుంటాడండి. పొద్దున పాప వెళ్ళగానే ఒకసారి పడుకుంటాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో ఒక 1 అవర్ అలా పడుకుంటాడండి. కానీ ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో పడుకోలేదు. తనకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా స్నానం అయితే చేయించాలండి. ఈరోజు ఇద్దరు ఫుల్గా ఆడారండి. ఇంకా స్నానాలు చేయించాలి. ఒక్కొక్క రోజు అయితే వెదర్ కూల్గా ఉంటుంది కదా అని, మళ్ళీ బట్టలు కూడా ఎండట్లేదు కదా అని సాయంత్రం అయితే స్నానం చేయించట్లేదండి. కానీ ఈరోజు అయితే కొంచెం జిడ్డుగా అయిపోయారండి. ఇంకా స్నానం చేపిస్తేనే మంచిగా నిద్రపోతారు. వాళ్ళకైతే స్నానాలు చేయించాలి. ఇక్కడ ఇల్లు చూడండి, ఇంకా మొత్తం అయితే సాయంత్రం టైంలో అయితే పాసి బయటికి ఎత్తొద్దని అంటారు కదండి, అందుకనేసి దాన్ని అయితే మూలకే ఊడ్చేసాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే మొత్తం ఎత్తి పడేస్తానండి. సో మీ దగ్గర కూడా అలానే అంటారా, కామెంట్ చేయండి. ఒకటి కూడా అది తెంపు వస్తుంది. పడ్డాడు, అయ్యా కింద పడిపోయింది. చూపి అయినా చూపి నాన్న, చూపించు. అరే చూపించే వీడియోలు పడతాయట. అరే తెంపేసి ఏ కన్నయ్య ఎక్కడ కన్నయ్య పడతావు నాని. దొరికిందా? అది ఎల్లో కలర్ది ఏది? అవి తినే చూసారు కదండి, మా హస్బెండ్ బయట ఉంటే అయితే ఇంకా నిమ్మ చెట్టు మీద ఎల్లో కలర్లో నిమ్మకాయలు కనిపించాయంట. అవి తెంపుదాం రానేసి బయటికి రమ్మన్నారండి. ఇంకా నేను వీడియో తీద్దామనేసి అయితే బయటికి వెళ్ళాను. ఇంకా మా బాబు అయితే పెండలో చేయి పెట్టాడండి, అందుకని చీచి అంటున్నాను. ఇంకా మనం చిన్నప్పుడు పెండతో అయితే అలుకు చల్లేదు, కానీ ఇంక ఇప్పుడు అది వర్షం పడి ఇలానే ఉందండి. ఇంకా తీసుకొచ్చి కడిగేసాను. ఇంకా నిమ్మకాయలు అయితే కొన్ని మంచిగా ఉంటే వాటిని అయితే తెంపేసామండి. ఇంకా తెంపేసి అయితే బయట వెదర్ చూడండి ఎలా ఉందో అనేసి మీకు చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది కదండి, బాగుంటుందండి. మా ఇంటి చుట్టూ అయితే ప్రశాంతంగా ఇంకా నిమ్మకాయలన్నీ తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే స్టవ్ చూడండి, మార్నింగ్ పాలు పొంగాయి కదా, ఇంకా నేను స్టవ్ క్లీన్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది అనేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. కిందాక నిమ్మకాయలు తెంపే దగ్గర అయితే మీకు మా న్యాచురల్ వాయిస్ ఇంకా మేము ఎలా మాట్లాడుకుంటామనేసి చూపిద్దామనేసి అయితే అది రియల్గానే పెట్టానండి న్యాచురల్గా. ఇంక ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. విమ్ బార్ వేసి క్లీన్ చేస్తున్నాను. తర్వాత అయితే ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇంకొకసారి క్లీన్ చేశాను అనుకో నాకు క్లీనింగ్ మోటివేషన్ వస్తుందండి, చేయాలనిపిస్తుంది. కానీ మా బాబు చేయనివ్వడండి, సరిగా అంత టైం ఇవ్వడు. సో అందుకనేసి ఇది క్లీన్ చేసి తర్వాత అయితే ట్యాప్స్ క్లీన్ చేశానండి. ఇంకా అది కూడా చూపిస్తాను మీకైతే నెక్స్ట్ క్లిప్పింగ్స్లో ఉంటుంది. ట్యాప్స్ అయితే అసలు మామూలుగా క్లీన్ కాలేదండి, మొత్తం మురికిగా ఉండేవి, తెల్లగా అయిపోయాయండి. ఇంక ఇదివరకు ఎప్పుడో చేశాను ఆ క్లీనింగ్ అయితే, ఈ మధ్యలో అయితే అస్సలు చేయలేదండి.
ఇంకా అవి క్లీన్ చేశాకైతే నేనే షాక్ అయ్యాను ఒక్క నిమిషం. ఇంత తెల్లగా వచ్చాయి ఏంటనేసి. ఇంకా బాత్రూంలో ఉన్న ట్యాప్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి అయితే క్లీన్ చేయాలండి టైం ఉన్నప్పుడైతే. ఇంక ఇక్కడ ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఈ ట్యాప్స్ ఇవి క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి. టూత్పేస్ట్ పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం టూత్పేస్ట్ అయితే ఫస్ట్ ఆ ట్యాప్ మీద అయితే పెట్టుకున్నానండి. ఇంకా పెట్టుకొని అయితే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో అయితే రుద్దుతున్నాను. అసలు ఇట్లా రుద్ది కాసేపు వదిలిపెట్టి మళ్ళీ తర్వాత క్లీన్ చేసామనుకో ఇంకా తెల్లగా వస్తాయి. అందుకనేసి ఇది క్లీన్ చేసేలోపు ఆ పక్క ట్యాప్ ఉంది కదా, దాని మీద అయితే పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం అప్లై చేసి పెట్టానండి. చేసి పెట్టి ఇంక ఇదైతే మొత్తం తోముతున్నాను. ఇంకా మీరే చూడండి ఫైనల్గా లుక్ ఎలా ఉందో. అసలు మెరిసిపోతున్నాయండి ట్యాప్స్ అయితే. 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ట్యాప్స్ మన ఫ్లోరైడ్ వాటర్ ఉంటాయి కదా, దానివల్లనే ఇట్లా నల్లగా అయిపోతూ ఉంటాయండి. సో మనం ఈ టూత్పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకుంటే తెల్లగా అయిపోతాయండి. టూత్పేస్ట్ అంటే మనం మొత్తం టూత్పేస్ట్ వాడతాం కదండి, లాస్ట్లో కొంచెం మిగిలిపోతుంది కదా, అదైతే వాడబుద్ధి కాదు కదా. ఇంకా దాన్ని కట్ చేసి ఆ కొంచెం టూత్పేస్ట్తో అయితే వీటిని క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈరోజు అయితే ఇంకా నేను కొత్తదే టూత్పేస్ట్ ఉంటే పెట్టి క్లీన్ చేశాను. కానీ ఎప్పుడన్నా అయిపోయిన టూత్పేస్ట్లు ఉంటే మాత్రం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి మీకైతే కనబడుతుంది తేడా అయితే ఎంత తెల్లగా వచ్చిందో. ఇంకా తర్వాత సింక్ అదంతా క్లీన్ చేసుకున్నాను, ఆ బౌల్ అన్నీ తోమేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయనేసి. ఇంకా అవి అయిపోగానే వాష్ బేసిన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఈ ట్యాప్ కూడా కొంచెం ఫ్లోరైడ్ పడి ఇలా నల్లగా అయిపోయిందండి. ఇంకా దీన్ని క్లీన్ చేయడానికి అయితే వచ్చాను. ఇంక ఈ టూత్పేస్ట్తో అయితే మొత్తం టూత్ బ్రష్తో అయితే మొత్తం అప్లై చేశాను, కానీ దాంతో క్లీన్ అవ్వట్లేదండి. అందుకనేసి మళ్ళీ స్క్రబ్బర్తోనే అయితే ఇదంతా తోమేశానండి నీట్గా. తోమాకైతే ఈ వాష్ బేసిన్ కూడా మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేశాకైతే నీట్గా అయిపోయిందండి. ఇంకా అప్పటి వరకే మా బాబు అయితే వెనకకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడండి. ఇంక ఇది క్లీన్ చేయడం అయిపోగానే వెళ్ళి పాపకి బాబుకు స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇవన్నీ కడిగాం కదా, సో నీట్గా స్నానం చేస్తే అయిపోతుంది అనేసి ఇంకా నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడ ట్యాప్ చూడండి తేడా మీకే కనిపిస్తుంది ఎంత క్లీన్ అయిపోయిందో, మెరుస్తుందండి. ఇంక ఇక్కడైతే వెళ్ళొచ్చానండి. వచ్చాకైతే బాబుకి పాపకైతే ఉగ్గు చేసి తినిపిస్తుంటే నాకు మా హస్బెండ్కి మధ్యలో చిన్న డిస్కషన్ అయిందండి. చూడండి ఇంకెలా తిట్టుకున్నామో. మీకైతే రియల్ వాయిస్ ఏం పెట్టలే కానీ ఇంకా చూపిస్తున్నాను. మా బాబేమో ఇంకా పట్టుకారు ఉంటుంది కదండి, అది మా పాపకు అన్నం తినిపిస్తుంటే తెచ్చి కర్రీలో పెట్టారు. ఇంకా నాకు కోపం వచ్చిందండి. కోపం వచ్చి అయితే ఇంకా పట్టుకారు తీసి విసిరేసానండి. ఇక్కడ మా హస్బెండ్ నన్ను తిడుతున్నారు, నేను మా హస్బెండ్ తిడుతున్నానండి. ఇప్పుడైతే భలే ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా గొడవ దేని గురించి వచ్చిందంటే, ఇందాక నేను వీడియో ఉంటుంది కదా, ఫోన్ వచ్చేసి మంచిగా సెట్ చేసి పెట్టుకున్నానండి. సెట్ చేసి పెట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పిల్లలకి తినిపిస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇక్కడ చూసి వీడియో ఆన్ చేయమని చెప్పాను, తను వచ్చేసి చూసి మంచిగా కనిపిస్తున్నానని చెప్పారండి. వీడియో అయితే ఆన్ చేయలేదు. ఇక నువ్వు వీడియో ఎందుకు ఆన్ చేయలేదంటే, నువ్వు నాకు చెప్పలే కదా చూడమన్నావు, జస్ట్ నేను చూసాను అనేసి అన్నానండి. ఇంకా అది అక్కడితో అయిపోయేది కదా. ఇంకా మా హస్బెండ్ అలాంటి పనులు నాకు చెప్పొద్దు, నువ్వు వీడియోలు తీసుడే ఎక్కువ అంటే ఇంకా నన్ను హెల్ప్ అడుగుతున్నావు అది ఇది అనేసి ఒకటే తిడుతున్నారండి. ఇంకా నేను పెడితే ఏమైంది, చూసినప్పుడు అది కనిపించింది కదా, ఇది పెట్టొచ్చు కదా అనేసి నేను అరుస్తూ ఉన్నానండి. మీకైతే నేను అరిచేదే కనబడుతుంది కానీ మా హస్బెండ్ అరిచేది అయితే కనబడదండి, ఎందుకంటే వీడియో తీయలేదు కాబట్టి. సో ఇంక ఇక్కడైతే మొత్తానికి ఇంకా సైలెంట్గా ఊరుకుందాం అనేసి ఊరుకొని ఇంకా పిల్లలకైతే తినిపించేసానండి. తినిపిస్తే ఇంక ఒక్కటేసారి పాపకు బాబుకి ఇద్దరికి తినిపిస్తున్నాను కదా, తినిపిస్తూ ఉంటేనైతే ఇంక ఇక్కడైతే కారం ఉంటుంది కదండి, అదైతే బాబు కంట్లో పెట్టుకున్నాడండి. ఇంకా ఫుల్గా ఏడ్చేసాడండి. ఇక్కడ చూసారు కదా, మాకు గొడవ అయితే అయిపోయిందండి ఆల్రెడీ. ఇంకా నవ్వేసుకుంటున్నాము అంతే అండి. 10-15 మినిట్సే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో గొడవ అయితే. తర్వాత అయితే నార్మల్ అయిపోతాం మేమైతే. ఇక్కడ తినిపిస్తుంటే మళ్ళీ కారం అంటే అనగానే మా హస్బెండ్ అయితే ఉరుకొచ్చి ఇంకా బాబుని తీసుకొని వెళ్ళి కడిగేశారండి. ఇంకా కడిగేసాకైతే పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా నేను నా పని కంప్లీట్ చేసుకున్నాను, కొంచెమే పని ఉంటే. సో తర్వాత అయితే వెళ్ళి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.